మీరు యూట్యూబ్ స్టార్ట్ చేసిన కాడ నుంచి మీకు సోషల్ మీడియాలో ఎంతొచ్చుంటది అందాజ? వచ్చుంటది. అంటే లెక్క చెప్పలేను గానీ, యూట్యూబ్‌ది లెక్క చెప్పలేను గానీ, వచ్చుంటది బానే. పర్లే. ఒక సమ్ పర్లేదు. అమౌంట్ అయితే వచ్చింది. ఆ! మీరు వచ్చింది. సెటిల్ అయ్యే సమ్ అమౌంట్ అయితే వచ్చింది. వచ్చింది. అంటే మీరు ఆ అమౌంట్ తోటి అంటే ఏదైనా ఇల్లు కొనుక్కోవటం గాని, మీకు ఓన్ కొనుక్కున్నా. హౌస్ హైదరాబాద్‌లో ఉందా? ఓన్ హౌస్ ఉంది. హ్మ్. హైదరాబాద్‌లో ఉంది. దాంతోటి నేను ఉన్న ఇల్లును ఇంకా ఎక్స్‌టెన్షన్ పెంచుకోవడం జరిగింది. ఓకే. కొన్ని ఇప్పుడు అంతకుముందుకు నేను కొంచెం పేద రకంగానే ఉండే. ఈ డబ్బులన్నీ పోగొట్టుకొని, ఈ సినిమా ఇండస్ట్రీలో డబ్బులన్నీ పోగొట్టుకొని హ్మ్. మళ్ళా జీరోకెళ్ళిపోయినా. ఓకే. జీరోకెళ్ళిపోయినాక దాన్ని కొంచెం కవర్ చేసుకోవడానికి యూట్యూబే నీకు దోహదపడ్డది. యూట్యూబు, ఫేస్‌బుక్కు ఈ 2 బాగా బాగా ఉపయోగపడ్డాయి. 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 దాంతోటి కొంచెం ఇల్లు ఎక్స్‌టెన్షన్ చేసుకోవడము, దాన్ని సింగిల్ బెడ్‌రూమ్, డబుల్ బెడ్‌రూమ్ చేసుకోవడము, కొంచెం సోఫాలు, టీవీలు, ఫ్రిడ్జ్‌లు ఇవన్నీ కొనుక్కోవడానికి మాక్సిమంగా ఉపయోగపడ్డది. సొంత కారుందా? అవునండి. ఏం కారు? ఆహ్, కారు చెప్పుడు అవసరమా? చెప్పండి తప్పేముంది. అయ్యో! బ్రీజా. మీరు కష్టపడి బ్రీజా ఉంది. సంపాదించుకో బ్రిజా బ్రీజా ఒకటుంది. ఉంది. బ్రిజా ఒకటుంది. హ్మ్.